ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, సర్వాంతర్యామి, కరుణామయుడు, ప్రేమమయుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణార విందములకు శతకోటి నమస్సుమాలు అర్పిస్తూ, డియర్ స్వామి, పలికిడిది మీరు, పలికించడిది మీరు, ఆలకించడిది మీరు, ఆనందించడిది మీరు. ఈనాటి పలుకులు నావి కావు, మీవి. ఈనాటి ఈ సాయంకాల దివ్య సత్సంగ సమావేశానికి మీరు అధ్యక్షత వహించి మా ద్వారా మాట్లాడండి, మా ద్వారా వినండి, మా ద్వారా ఆనందించండి. ఐఎమ్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ యువర్ డివైన్ హ్యాండ్స్. మీ దివ్య హస్తమందు నేను ఒక పనిముట్టును మాత్రమే. ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి ఈ దివ్య సాయంకాల సత్సంగ సభా సమావేశానికి విచ్చేసినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరామ్. మన కన్వీనర్ సాయి కుమార్ గారు ఒక 2 వారాల ముందు నాకు ఫోన్ చేసి ఈ సాయి భాగవతం అనే కార్యక్రమాల్లో మాట్లాడవలసిందిగా అడిగితే, నాకు మొట్టమొదట స్ఫురణకు వచ్చినటువంటి అంశము భక్తి. ఎందుకంటే భాగవతానికి భక్తికి అంతటి అవినాభావ సంబంధం ఉంది కనుక. అసలు భక్తి అంటే ఏమిటి? పూజించడమా, ప్రేమించడమా, ఆరాధించడమా? ఈ ప్రశ్నని ఒక్కసారి మనం పక్కన పెడితే, ముందు మన స్వామి ఈ సంస్థను ప్రారంభించినప్పుడు సంస్థల సభ్యులకు కానీ, సేవాదళ సభ్యులకు కానీ, పదాధికారులు కానీ ఉండవలసినటువంటి ప్రాథమిక అర్హతలు ఏమని చెప్పారు? మొట్టమొదటి అర్హత మోక్షాపేక్ష కలిగి ఉండాలి. మోక్షాపేక్ష అంటే సతతం ఆ భగవంతుని చింతనలో ఉండడం, ఎల్లప్పుడూ భగవంతుని చింతనలో ఉండడమే మోక్షాపేక్ష. సతతం యోగినః. మోక్షాపేక్ష అంటే భగవంతుని చింతన అనేసరికి డెఫినెట్గా ఈ నాస్తికులకి డెఫినెట్గా అది ఉండదు కనుక, ఆస్తికుడే ఉంటాడు కాబట్టి ఈ భక్తి అనేటువంటిది అక్కడ ఆల్రెడీ మనకి కనెక్ట్ అయింది. రెండవది, స్వామివారి దివ్య రూప నామాల మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండాలి. ఇక్కడ కూడా భక్తి అనేటువంటి అంశం వచ్చింది. మూడవది, వీళ్ళంతా కూడా మంచివారుగా సమాజంలో ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పారు. మంచివారు అంటే డబ్బున్నవారా, అధికారం ఉన్నవారా? కాదు. మంచివారు అంటే మంచి హృదయం ఉన్నవారు, మంచి ఆలోచన ఉన్నవారు, మంచి పనులు చేసేవారు, అందరూ బాగుండాలని కోరుకునేవారు. ఈ 3 లక్షణాలు ఉన్నవారే ఈ సత్యసాయి భక్తులు, ఈ సేవాదళ సభ్యులు, పదాధికారులని చెప్పడం జరిగింది. అయితే ముందు ఈ భక్తి కన్నా ముందుగా ఒక్కసారి భాగవతాన్ని మనం ఎంతైనా పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ స్వామి చెప్పినవే, ఇందులోని నా మాటలుంటే ఏమి లేవు. భక్తి అంటే, భాగవతము అంటే, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి లేదా మోక్షము. భక్తి ఎలాగే మన ప్రధాన అంశం కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. జ్ఞానము అంటే భక్తి ఉన్నవాడికి జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి అంటే ఆత్మజ్ఞానము, నిజమైన జ్ఞానము. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఈ విషయాల్లో చక్కగా మనం విచారం చేసుకుంటే సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది మాత్రమే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. భక్తి జ్ఞానం ఉన్నవాళ్ళకి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏమిటి? అనాసక్తి. ఆసక్తి, అనాసక్తి. ఆసక్తి ఉంటే సంకల్పం, సంకల్పం నుంచి కోరిక, కోరిక నుంచి ఆశ, ఆశ నుంచి దురాశ, దురాశ నుంచి దుఃఖం. అదే అనాసక్తి అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద ఎటువంటి అటాచ్మెంట్ ఉండకపోవడం, అది వైరాగ్యం అంటే. ఎప్పుడైతే ఈ భక్తి
జ్ఞాన ఈ రెండు ఉన్నవాడికి వైరాగ్యం వస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యం ఉన్నవాళ్ళకి తర్వాత తత్వం తెలుస్తుంది. తత్వం అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే, ఈ లోకంలో ఉన్నంతా బ్రహ్మతత్వం తప్ప వేరే ఇంకోటి లేదు అనేటటువంటి ఆ తత్వం మనకి అర్థమవుతుంది. భక్తి ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా వైరాగ్యం తెలుస్తుంది, వైరాగ్యం ద్వారా తత్వం అర్థమవుతుంది, తత్వం ద్వారా మోక్షం సిద్ధిస్తుంది. మోక్షం అంటే మోహక్షయము, మోక్షము. అదే మన ధర్మ అర్థ కామ మోక్షాల్లో చివరిది. ప్రతి జీవికి కూడా కావలసినటువంటి ఫైనల్గా అందరూ చేరవలసింది, కోరుకుంటే అదొకటే. అయితే స్వామి వారు ఇంకోటి చెప్పారు, భాగవతము చదివితే భాగవతము, భాగవతము చదివితే భాగవతము. ఈ భాగవతాన్ని ముందుగా మనకి నారద మహర్షి వారు వేదవ్యాసునికి చెప్పారు. వేదవ్యాసుడు తన యొక్క కుమారుడైనటువంటి సుఖమహర్షి చెప్పారు. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. అది మనకి ఈ భాగవత వాహనం ద్వారా మనకి స్వామి చెప్పినటువంటి విషయమే. అయితే ఈ భాగవతం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, సత్యమే అత్యున్నత ధర్మము, సత్యమే అత్యున్నత ధర్మము. మన స్వామి చెప్పినట్టు అన్నింటా సత్యమే, సత్యము కానిది ఏమీ లేదు. అందుకే ఆ సత్యమే మన భగవాన్ శ్రీ సత్యసాయి స్వరూపం. తర్వాత ఈ భాగవతం తాలూకా జ్ఞానము అని మనం ఒకసారి ఏమిటయ్యా అని ఆలోచిస్తే, మార్పు చెందేటువంటి ప్రపంచము నిరంతరమైనటువంటి నదీ ప్రవాహం. మానవ దేహము అంటే ఈ బాడీ ఒక యోగ్యమైనటువంటి నావ. హరి ఆ నావకు చుక్కాని. ఈ హరి నడిపేటటువంటి సరంగే నావికుడే సాక్షాత్తు ఆ హరే. ఇక్కడ దేహము యోగ్యమైన నావ అన్నారు. అంటే ఇప్పుడు మనం కారు ఎక్కడైనా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ద్వారా అది ఫిట్గా ఉందా లేదా అని తెలియాలి, లేదంటే యాక్సిడెంట్ అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ నావ కూడా మరి నదీ ప్రవాహంలో వెళ్ళాలంటే అది మెరైన్ ఇన్స్పెక్టర్ ఎవరో దానికి సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. కాకపోతే ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఇచ్చింది సాక్షాత్తు ఆ భగవంతుడే, యోగ్యమైన నావని మన అక్కడ పంపించాడు. తర్వాత హరికదే దీనికి చుక్కా అని దిక్చూచి జిపిఎస్. మనం ఇప్పుడు ఎక్కడో ఏ విజయవాడో లేకపోతే రాజమండ్రి వెళ్ళాలి, తావు తెలియకపోతే ఏం చేస్తాం, గూగుల్ తీసుకొని జీపీఎస్ పెడతాం. ఆ జీపీఎస్ ఓకే ఇలాగ నువ్వు అనకాపల్లి నుంచి వెళ్ళొచ్చు లేకపోతే విజయవాడ నుంచి వెళ్ళొచ్చు అని ఇస్తుంది. కాకపోతే ఈ జీపీఎస్లో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, తిన్నగా తీసుకెళ్ళి 4 రోడ్ డెడ్ ఎండ్లో వదిలేస్తుంటుంది ఒక్కోసారి. కానీ దిస్ జీపీఎస్ ఈజ్ అ డివైన్ జీపీఎస్, అంటే సాక్షాత్తు భగవంతుడి దీని జీపీఎస్. అయినా మన్ని సరైన మార్గంలో, సక్రమ మార్గంలో, ఉన్నతమైన మార్గంలో మన్ని భగవంతుడు తీసుకెళ్తాడు. ఈ నావకి నావికుడు కూడా, సరంగ కూడా ఆ భగవంతుడే. అంటే భగవంతుని దివ్య హస్తంలో మన్ని ప్రయాణిస్తుంటే మనకి ఇంకా అంతకన్నా భయం ఇంకేముంటుంది. అయితే దీని అర్థం, ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమనంటే, సంసారము అనే సాగరాన్ని ఈది అవలి ఒడ్డున ఉన్నటువంటి ఈ శ్రీహరి పాదాలని చేరుకోవడానికి ఈ భాగవతం అనేటటువంటిది ఒక పవిత్రమైన పరికరము. ఈ భాగవతము అంటే భగవంతుడు భక్తులకి ఉన్నటువంటి చరిత్రే భాగవతము. భక్తులతో భగవంతుడికి ఉన్నటువంటి లీలలే భాగవతము. ఆ శ్రీకృష్ణుడు లీలలు భాగవతంలో ఎలాగైతే చేశారో, మన సాయి భగవాను కూడా, ఈ సాయి కృష్ణుడు కూడా మన భక్తులందరితో కూడా అవే లీలలతో ఆడుకున్నాడు. ఇవన్నీ మనందరికీ విదితమే. అయితే భాగవతం భగవంతునికి భక్తునికి ఉన్న అవినాభావమైనటువంటి సంబంధాన్ని, ప్రధానంగా వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధాన్ని అలాగా అందరికీ సూచిస్తుంటుంది.
భాగవతంలో నిరాకారుడైన భగవంతుడు ఆకారంలో ఉద్ధరించి ఎత్తిన ఈ వైభవాల తాలూకా విశిష్టమైనటువంటి అన్నీ కూడా వివరించబడి సృష్టి యొక్క అందాన్ని వివరిస్తుంటుంది. భగవంతుడు అతని యొక్క పారవస్యాన్ని కూడా మనకి ఇందులో తెలియపరుస్తుంటుంది. అయితే ఈ భాగవతము ఎప్పుడో ద్వాపరయుగంలో జరిగింది. అప్పుడు ఉన్న వాళ్ళందరూ మహాయోగులు, మునులు. ఈ వర్తమాన కాలానికి ఏమిటి దీని తాలూకు విశిష్టత అని మనం ప్రశ్నించుకుంటే, ఈ కాలంలో మనము 3 రకాలైనటువంటి సంఘర్షణలకి లోనవుతున్నాం. 1 ప్రకృతితో సంఘర్షణ, 2 తోటి మానవులతో సంఘర్షణ, 3 తనలో తాను సంఘర్షణ. ప్రకృతితో సంఘర్షణ ఈ మానవ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఐఫోన్లు, తర్వాత ఏఐ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా. కానీ మానవ మేధస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది, కానీ మానవ హృదయం అక్కడే ఉండిపోతుంది, లేదంటే ఇంకా కుచించుకుపోతుంది. దీనివల్ల వచ్చినటువంటి బై ప్రొడక్ట్స్ అన్నీ ఏమయ్యా అంటే అహంకారం, కోరికల మూట, నీచంగా మాట్లాడడం, రాక్షసత్వం, అన్నిటికీ మించి డిప్రెషన్. ఈ మధ్య చూస్తుంటాం మనం వర్క్లోని, పైదానికి డిప్రెషన్. తర్వాత తోటి మానవులతో సంఘర్షణ. వాడికి ఉంది, నాకు లేదు. వాడికి కారు ఉంది, నాకు కారు లేదు. వాడికి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. వాడికి ఉంది, నాకు లేదు. ఈ సంఘర్షణ. 3వది తనలో తన సంఘర్షణ. కారణం ఆశ ఆకాశం అంతా, కోరికలు కొండంత, ఆధ్యాత్మికత అనువంత. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మనలో మనకి సంఘర్షణ లేక ఇంకేమవుతుంది? అయితే ఈ భాగవతము భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక మరియు అన్ని రోగాలకి కూడా ఒక దివ్యమైన ఔషధం. భాగవతం ఈజ్ ద డివైన్ మెడిసిన్ ఫర్ ఆల్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ అండ్ ఆల్ డిసీజెస్. అయితే భాగవతం భక్తుల ద్వారా, వారి అనుభవాల ద్వారా భగవంతునిపై ఉన్నటువంటి భక్తిని, అనురక్తిని కూడా సూచిస్తూ ఉంటుంది. తర్వాత భాగవతంలో ఇంకొక విశేషం ఏంటంటే, మన థాట్, వర్డ్ అండ్ డీడ్, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం ఉండడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఈ భాగవత వాహినిలో, స్వామి రాసిన భాగవత వాహినిలో మనం చూస్తే, మొట్టమొదటి అధ్యాయం అవతారతత్వం, 2వ అధ్యాయం భాగవతోత్తమని జన్మము. ఈ టైటిల్స్ స్వామి పెట్టిన టైటిల్స్ అందులోని. ఆఖరి అధ్యాయం మహారాజు గోపాలుని చేరను. అంటే ఇక్కడ భక్తుని ప్రయాణమే భాగవతము. అంటే పరీక్షితే కాదు, మనందరం కూడా భక్తులమే. అయితే ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత, అంటే జన్మించిన దగ్గర నుంచి నా ప్రయాణం ఎలా సాగాలి, ఈ ప్రయాణంలో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు మన వెంట జంట ఉన్నది ఆ సత్యసాయినాథు భగవంతుడే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కోట్ల మందిలో కొన్ని మందికి మాత్రమే ఈ అదృష్టం దొరికింది. ముఖ్యంగా మనకి అది. అయితే స్వామి ఆ రామచంద్రుడే, ఈ సాయి, ఆ రాముడే, ఆ శ్రీరాముడే, ఈ సాయి రాముడే వచ్చే, ఆ సాయి కృష్ణుడే, ఈ సాయి కృష్ణుడే వచ్చే, ఆ సాయి రాముడే, ఈ సాయి రాముడే తన బంటులను కనుగొని వచ్చే, ఆ శ్రీకృష్ణుడే, ఈ సాయి కృష్ణుడే తన గోపిలను కనుగొని వచ్చే. అయితే రామాయణంలో రాముడు అయోధ్యలో పుట్టాడు, శ్రీకృష్ణుడు ద్వారకలో పుట్టాడు. కానీ స్వామి ఎక్కడ పుట్టారు? మన తెలుగు నేల మీద పుట్టారు. రాముడు మాట్లాడే భాష మనకు తెలియదు, కృష్ణుడు మాట్లాడే భాష మనకు తెలియదు. స్వామి మన భాషలో మనకి మాట్లాడుతూ దర్శన, స్పర్శన, సంభాషణ అనుగ్రహిస్తున్నారు. ఎంతోమంది విదేశీయులు మనం చూస్తుంటే వాళ్ళు
ప్రతి అక్షరాన్ని కూర్చొని మన తెలుగు వాళ్ళ దగ్గర కూర్చొని దీని అర్థమేంటి, దీని అర్థమేంటి, దీని అర్థమేంటి అడుగుతాం. మనకు అటువంటి ఇబ్బంది మనకు లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ స్వామి ఏం చెప్పారయ్యా అంటే, అంటే భాగవతం అయిన తర్వాత మనం ఇప్పుడు ఈ సాయి భాగవతం అని పేరు పెట్టారు కాబట్టి మనం ఒకసారి అసలు సాయి భాగవతం అంటే ఏంటని కూడా ఒక్కసారి దాన్ని మనం సృష్టించుకోవాలి. ఈ సాయి భాగవతం అంటే ముందుగా స్వామి ఏం చెప్పారు, తన అన్నగారైన శేషమరాజు గారు స్వామి అవతార ప్రకటన చేసిన తర్వాత 14వ ఏట అలాగే జనం అందరూ వస్తున్నారు. స్వామి ఇల్లు వదిలిచ్చేశారు. వీళ్ళందరినీ చూస్తుంటే ఆయనకి తమ్ముడు ఏమైపోతాడో ఈ జనం మధ్యన అని చెప్పేసి ఒక భయం వచ్చి తమ్ముడికి ఒక ఉత్తరం రాశారు. నాయనా, నువ్వు చాలా చిన్నవాడివి, చాలా తెలివైన వాడివి, నువ్వు వచ్చి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మన కుటుంబాన్ని పోషించాలా, వచ్చి నాయన అని చెప్పేసి ఉత్తరం రాస్తే స్వామి తన 20వ ఏట 25 మార్చ్ 1947లో ఆయనకు ఒక ఉత్తరం రాశారు. అంటే చాలా పెద్ద ఉత్తరం. అందులో స్వామి నేనెందుకు వచ్చాను అనేటటువంటిది, అంటే నా ప్రణాళిక ఏమిటి అని స్వామి చెప్పడం జరిగింది. స్వామి ఏం చెప్పారంటే, అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుటే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చరించు వారలకు కాపాడుటే వ్రతము నాకు, బీద సాధలకైన పెను బాధల తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు, నియమ నిష్టలతోడ నన్ను కొల్చు వానికి కాపాడుతుండుటే ఘనత నాకు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించి చుండుటే భక్తి నాకు ఫస్ట్ చెప్పారు. తర్వాత స్వామి తన 61వ పుట్టినరోజు నాడు తన దివ్య సందేశంలో మొట్టమొదటిసారిగా స్వామి చెప్తూ మళ్ళీ ఒక కాసేపు చెప్పి ఎవరు అని అడిగి దాని సమాధానం చెప్పారు. అది మనకి అన్ని యూట్యూబ్ వీడియోలు కూడా ఉంటుంది, మనం చూడవచ్చు. ఏం చెప్పారంటే స్వామి, ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమపురుషుడు, ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరిని గాచెడి తరి కమలనుడు, కరిని అంటే ఏనుగుని, గాచెడి కాపాడే, తరి సమయమందు అంటే గజేంద్రుణ్ణి కాపాడే సమయమందు, ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమపురుషుడు, ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరిని గాచడి తరి కమలనేనుడు, ఏ గుణము నేతెంచి ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద ప్రహ్లాదుని బ్రోవ వేదచరితుడు, ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ధ్రువకుమారుని సాక వైకుంఠవాసి అని చెప్తూ, ఆ గుణంబ గణించి అమరవంద్యుడు అంటే దేవతలు పూజించేటటువంటి శ్రీహరి విశ్వనాథుడు, ఆ గుణంబ గణించి అమరవైంద్యుడు ఆర్తజనుల పాలించు అనాథనాథుడు శ్రీ లోకనాథుడు శ్రీనాథుడు ఎవరు అని అడిగితే సచ్చిదానందమూర్తి పుట్టపర్తి చక్రవర్తి అని సరే స్వామి చెప్పారు. అంటే ఇక్కడ స్వామి ఏం చెప్పారంటే, ఆ పూర్వం ప్రహ్లాదుని కాపాడడానికి, గజేంద్రుని రక్షించడానికి, పేద కృచేయులని బాధలు తీర్చడానికి, ధ్రువకుమారుని సాకడానికి ఏ కరుణాగుణంతో ఆ శ్రీహరి వచ్చాడో అదే కరుణాగుణంతో ఈ ఆర్తజనుల్ని పాలించడానికి ఈ పుట్టపర్తిలో నేను అవతరించాను అని చెప్పి స్వామి చెప్పారు. అది చెప్తూ, అంటే ఇక్కడ మనకి అక్కడ శ్రీహరి, ఇక్కడ స్వామివారు, అంటే స్వామి మాటలకి ఎప్పుడూ కూడా 2 అర్థాలు ఉంటాయి. ఒకటి వాచ్యార్థం, రెండోది గూఢార్థం. అంటే మనం ఎప్పుడు కూడా వాచ్యార్థం చూస్తాం, గూఢార్థం చూడం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి, ఆ పరమాత్మ ఈ పరమాత్మ ఒక్కటే, అది నేనే ఇది నేనే, ఇప్పుడు వచ్చానంటే అప్పుడు వచ్చాను కనుక ఇప్పుడు వచ్చాను, ఇది అందులో ఉన్న గూఢార్థం. అయితే ఈ పరమాత్మ ఆత్మ గురించి మనం ఇంకొంచెం చెప్పాలంటే స్వామి ఇంకొక మాట చెప్పారు, నాలో ఉన్నటువంటి ఈ ప్రేమని
చూసుకోవడానికి, పొందడానికి నా నుంచి నేను విడిపడ్డాను. నాలో ఉన్నటువంటి ప్రేమను చూసుకోవడానికి, పొందడానికి నా నుంచి నేను విడిపడ్డాను. అంటే ఈ పరమాత్మ ఆత్మగా, మనందరి మధ్యలో ఉన్నటువంటి ఆత్మగా స్వామి విడిపడ్డారు. అయితే గోకాక్ గారు ఒకసారి అడిగారు స్వామిని, స్వామి ఏంటి స్వామి ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇంకా 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 చూడాలంటుంది, ఎందుకు అని అడిగితే, మీరు వేరు నేను వేరు కాదు, నా రూపాన్ని మీ రూపాన్ని మీరు నాలో చూసుకుంటున్నారు, అందుకే మీకు అలాగా అనిపిస్తుంటుందని చెప్పి స్వామి చెప్పారు. అందుకే ఈ స్వామి అంటుంటారు ఎప్పుడు కూడా, ఫస్ట్ వర్డ్ దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా. అంటే మనందరం కూడా ఆత్మస్వరూపులమే, ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మస్వరూపులమే అని. అయితే ఈ ఆత్మ ఎటువంటిదో కూడా స్వామి చెప్పారు. చావు పుట్టుకలేని శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక అంతటను సర్వసాక్షి అలరుచుండు, ఉన్న మాట తెలుపుచున్న మాట సత్యమైన మాట సాయి మాట. అంటే ఈ ఆత్మకి ఎవరు అంటే అది నిత్యమైన సత్యమైనటువంటిది. అంటే మనం అనుకుంటుంటాం, ఏమండి పలానావాడు హార్ట్ అటాక్ చచ్చిపోయారండి, లేకపోతే ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. మనలో ఉన్నట్టు ఆత్మతత్వం ఎప్పుడైతే ఏ రోజునైతే వెళ్ళిపోయిందో ఈ శివం అనేటువంటిది శవంగా మారిపోతూ ఉంటుంది. ఈ ఆత్మతత్వం గురించి కూడా మనం వేదంలో మనం చూసే ఉంటాము. నారాయణ సూక్తంలో చాలా చక్కగా వివరించాడు. మన ఆధ్యాత్మిక హృదయంలో మన నాభి నుంచి జానెడు దూరంలో మన ఎడం పక్కన ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది. ఆ హృదయంలో ఒక అగ్ని ఊర్ధ్వముఖంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది మన శరీరం అంతా అడ్డదిడ్డంగా ప్రసరిస్తూ ఉంటుంది. అదే అగ్ని మనం తినేటటువంటి ఈ ఆహారాన్ని తినే శక్తిని ఇస్తుంది, దాన్ని భుజించే శక్తిని ఇచ్చి చేస్తుంటుంది. అయితే ఇది ఎలా ఉంటుంది అంటే, నీళ్లతో యథమధ్యస్థాద్ విద్యుల్లేకే భాస్వర నివార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ తస్యాశికాయ మధ్యే పరమాత్మ వ్యవస్థ సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. అంటే అది ఎలా ఉంటుందయ్యా అంటే, మేఘాల్లో ఉన్నటువంటి మెరుపు తీగలా ఉంటుంది, ధాన్యపు గింజ వంటి ముళ్ళు వంటి పరిమాణంలో ఉంటుంది. ఇది మనం ఎప్పుడు కూడా మనం లాస్ట్లోని ఏమంటాం అది లాస్ట్లో చెప్పుకున్నప్పుడు ఎప్పుడు చెప్తుంటాం. అయితే ఇటువంటి దివ్యాత్మ స్వరూపుడు సాక్షాత్తు ఆ శ్రీహరి మన ముందు ఉండి ఈ కోటాను కోట్ల మంది జనంలో మనం ఇక్కడ ఉండి భక్తులుగా, సేవాదళ సభ్యులుగా, పదాధికారులుగా స్వామి మనని ఎంచుకున్నారంటే డెఫినెట్గా మనం ఆనాటి ఆ రాంబవంటనే ఉండాలా, లేకపోతే కృష్ణుడిలో గోపికలై ఉండాలా, అందులో ఎటువంటి సందేహం లేదు. లేకపోతే మనం ఈరోజు ఇక్కడ మనం ఎవరం ఉండం. అయితే ఇప్పుడు మళ్ళీ మనం అసలు విషయానికి వద్దాం. ఈ సాయి భాగవతం అంటే స్వామి గురించి తెలిసిన తర్వాత శ్రీకృష్ణుడు లీలలు వేరు, స్వామి అంటే ఆ శ్రీరాముడు స్వామివారే, ఆ శ్రీకృష్ణుడు స్వామివారే, తర్వాత ఈ సత్యసాయినాథుడు స్వామివారే. అంచేత ఈ భాగవతం అంటే మనం సాయి భాగవతం వేరేగా అనక్కర్లేదు. ఎందుకంటే సత్యసాయి దివ్య కథే భాగవతం, సత్యసాయి దివ్య చరితమే ఒక భాగవతం. కాకపోతే మనం సాయి భాగవతం ఎందుకు పెట్టుకున్నామంటే మనకు స్వామితో ఉన్నటువంటి అనుబంధం, స్వామితో మన దర్శన స్పర్శన సంభాషణ మనం చూసుకున్నాం కాబట్టి, ఆ రూపాన్ని మనం అంతలాగా ప్రేమించాం కాబట్టి చేసుకున్నాం. అయితే ఇందాక మనము ఫస్ట్ అనుకున్నాం ఏమని, ఈ భక్తి అంటే ఏమిటి? పూజించడమా, ప్రేమించడమా, ఆరాధించడమా? అయితే ఈ మూడిటికి ముందు భగవంతుడుకి అని ఒక వర్డ్ యాడ్ చేస్తే కొంత కరెక్ట్, అది ఇంకా పూర్తిగా కరెక్ట్ కాదు. అది అంటే భగవంతుణ్ణి ప్రేమించడం, భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుణ్ణి సేవించడం. అయితే నిజమైన భక్తి అంటే ఏమిటి? నిజమైన భక్తి అనేది స్వచ్ఛమైన ప్రేమకు ఒక రూపం. నిజమైన భక్తి స్వచ్ఛమైన ప్రేమకు ఒక రూపం. భగవంతునికి భక్తునికి గల
హృదయపూర్వకమైనటువంటి ప్రేమ. ఇట్స్ ఓన్లీ హార్ట్ టు హార్ట్. ఇది జూమ్ కాల్ లాగా లేకపోతే మన గూగుల్ కాల్ లాగా స్వామి ఇటుపక్కుంటే మన అందరూ ఇటుపక్కుంటే మన బాధలు చెప్పడం కాదు. ఇట్స్ ఓన్లీ 1-to-1 కాల్, అంటే 1-to-1 హార్ట్ టు హార్ట్. ఇది ఒక దివ్యమైనటువంటి అనుభూతి. అయితే ఒకసారి స్వామి త్రయీ బృందావనంలో ఉన్నారు. నార్మల్గా సాయంత్రం భజన అయిపోయిన తర్వాత స్వామి కబురు పెడితే ఈ పిల్లలందరూ స్వామి దగ్గరికి వెళ్తుండేవారు. ఆ రోజు అనుకోకుండా సడన్గా స్వామి వచ్చారు. ఈ పిల్లలందరూ పరిగెట్టి ముందు వచ్చారు. కొంచెం స్వామి అందరూ పరిగెట్టి వెళ్ళేసరికి ఒక అబ్బాయి తన ఫోన్ తెచ్చుకున్నాడు. ఇది ఇయర్ 2000 సంవత్సరంలో. ఆ ఫోన్ గబగబా సైలెంట్ మోడ్లో పెట్టి వెళ్ళి స్వామి దగ్గర కూర్చున్నారు. అందరూ చుట్టూ కూర్చుంటే స్వామి తన కన్వర్సేషన్ మొదలుపెట్టారు. పిల్లలతోటి సరదాగా మాట్లాడుతుంటే ఈ అబ్బాయి ఫోను రింగ్ అయింది, బీప్ బీప్ అని. స్వామి ఒక్కసారి అలాగ ఆగి అలా చుట్టూ చూస్తే ఎవ్వరూ మాట్లాడలేదు. ఈ అబ్బాయి కూడా భయం వేసింది, చెప్తే ఎక్కడ స్వామి కోప్పడతారని. స్వామి మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ స్వామి మాట్లాడుతుంటే మళ్ళీ ఒకసారి బీప్ బీప్ అంది. స్వామి ఒక్కసారి చూసేసరికి ఇంక అబ్బాయి గుండె జారిపోయింది. సరే ఇంకా స్వామి ఏమన్నా పర్వాలేదు అని చెప్పి ఆ ఫోన్ తీసి స్వామి చూపించాడు. స్వామి ఏమిటిదని అడిగారు. అంటే స్వామి మనందరం దర్శనానికి వెళ్ళినప్పుడు సాయిరాం బంగారు ఎక్కడి నుంచి వచ్చావు, మన పుట్టుపూర్వోత్తరాలు స్వామికి తెలియదా, అన్నీ తెలుసు. అంటే ఆ రకంగా మనతో ఒక సంభాషణ చేయడం కోసం, అంతే తప్ప వేరే ఇంకేమీ లేదు. అయితే స్వామి అది అప్పుడు 2000 సంవత్సరం. ఇది స్మార్ట్ ఫోన్ కాదు, శాంసంగ్ ఫోన్ కాదు, యాపిల్ ఫోన్ కాదు. ఫోన్లు వచ్చిన కొత్తలో స్వామి ఇది నోకియా ఫోన్ స్వామి. నోకియా లోగో కనెక్టింగ్ పీపుల్. ఇది పీపుల్ని కనెక్ట్ చేస్తా స్వామి. పీపుల్ని కనెక్ట్ చేస్తా, ఎవరితోనైనా మాట్లాడొచ్చా అన్నారు స్వామి. అవును స్వామి, ఇక్కడి నుంచి నేను ఎవరికైనా ఫోన్ చేస్తే బెంగళూరులోనే మాట్లాడొచ్చు, పక్క రాష్ట్రాల్లో ఎవరితోనో మాట్లాడొచ్చు, పక్క దేశాల్లో ఎవరితోనో మాట్లాడొచ్చు అన్నారు. అంటే స్వామి అన్నారు అప్పుడు, నాతో కూడా మాట్లాడొచ్చా అంటే స్వామి అడిగిన క్వశ్చన్, భగవంతుడితో కూడా మాట్లాడొచ్చా అంటే స్వామి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ద మై మొబైల్ నెంబర్, వాట్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్ అనేసరికి ఒక్కసారిగా అంతా చాలా నిశ్శబ్దం ఆవరించుకుంది. అప్పుడు స్వామి చెప్పారు, నాతో మాట్లాడాలంటే, నన్ను డయల్ చేయాలంటే నా హృదయాన్ని తాకాలి, మీరు నా హృదయాన్ని డయల్ చేయాలి, అప్పుడే నేను మీతో మాట్లాడతాను అనేటటువంటి స్వామి. అయితే ఈ భక్తి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. అయితే మనం భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి అని అడిగితే, ఎవరన్నా అడిగితే చిన్నపిల్లలైనా ఏం చెప్తారు, అంబికా దర్బార్ బత్తి అని చెప్తారు. అంబిక అంటే ఇక్కడ బ్రాండు, దర్బార్ బత్తి అదొక అగరబత్తి కాదు. ఇక్కడ ఏమిటి, ఇది దివ్య పరిమళము. భక్తునికి భగవంతునికి అనుసంధానం ఒక దివ్య పరిమళము, అంటే హృదయ పరిమళము. అంటే ఎప్పుడైతే మనకి మంచి ఆలోచనలు, మంచి చేతలు, మంచి ఆలోచనలు, మంచి భావాలు మనకున్నప్పుడు ఈ హృదయం పరిమళిస్తూ ఉంటుంది. ఇది భగవంతుడికి కావలసినటువంటి దివ్యమైనటువంటి ఇది. ఈ భక్తి కూడా ఇది జీవికిని పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం. జీవాత్మ ఇప్పుడు అనుకున్నాం కదా, స్వామి నా నుంచి నేను విడిపడ్డాను నన్ను చూసుకోవడానికి, ఆ వచ్చినటువంటి ఆత్మే జీవాత్మే ఈ జీవి, పరమాత్మే భగవంతుడు. అయితే భక్తి ఏం చేస్తుందయ్యా అంటే సంపూర్ణమైనటువంటి ప్రవర్తన తెస్తుంది. మనకు తెలియకంటనే ప్రవర్తన వస్తుంది. ఎలాగా, ఒక ఎగ్జాంపుల్, కౌలాలంపూర్ మలేషియాలో ఒక దొంగ ఉంటుండేవాడు. ఇప్పుడు రాత్రులు దొంగతనానికి వెళ్ళేవాడు. దొంగతనం చేయడం, దొరికిపోవడం, జైలుకి వెళ్ళడం, మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ దొంగతనానికి వెళ్తుండేవాడు. ఆ రోజు బయటకు వచ్చాడు దొంగతనానికి. ఆ రోజు అఖండ భజన వచ్చేసరికి అక్కడ సత్యసాయి మందిరంలో
అఖండ భజన అవుతుంటే ఏంటి ఎప్పుడు కూడా లైట్లు ఆపేసి ఎవరు ఉండేవారు కాదు, ఎంతమంది జనం ఉన్నారు, ఇన్ని ఏదో సంగీతం ఏదో కార్యక్రమం వినబడుతుందని చెప్పేసి అలాగొచ్చి ఆ గుమ్మం దగ్గర చూశాడు. చూడగానే ఎప్పుడైతే స్వామిని చూశాడో, చూసిన వెంటనే నాది ఒక బ్రతికేనా, పరుల సొమ్ము దొంగిలించి నేను ఇంతకాలం బతుకుతున్నానా అని ఇమ్మీడియట్గా, అంటే స్వామి ఆ మార్పు తెచ్చిన స్వామి ఒక్క చూపుతో మారిపోయి ఆ రోజు నుంచి దొంగతనం మానేశాడు. కానీ మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? తనతోటి ఉన్నటువంటి ఇన్మేట్స్కి ఈ తాలూకా తత్వం అంటే స్వామి గురించి చెప్పడానికి వెళ్తున్నాడు ఈసారి. అది ఒకటి మార్పు. రెండోది, మనం ఇప్పుడు అనుకున్నాం భక్తి సంపూర్ణమైనటువంటి ప్రవర్తన తెస్తుంది. అయితే మనకి తెలియకుండా జరుగుతుంది. గొంగళి పురుగు మనకు తెలుసు, చూడగానే మనం తీసుకొని అసహించుకొని దూరంగా పడేస్తుంటాం. ఆ గొంగళి పురుగు తనకి తెలియకుండానే సీతాకొచ్చిలో మారిపోతుంది. తనకు తెలిసే లోపలే మార్పు జరిగిపోతుంటుంది. మనందరం కూడా స్వామి దగ్గరికి వచ్చేసరికి అందరం గొంగళి పురుగులమే. స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి మనందరం కూడా గొంగళి పురుగులమే. స్వామి ఆశించేది ఏమిటయ్యా అంటే పరివర్తన, ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి సాయికి మనం ఇచ్చేది ఓన్లీ పరివర్తనే. మార్పు రాకపోతే నువ్వు మారకపోతే నువ్వు సాయి డివోటీ కాదని చెప్పారు స్వామి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళు ఉన్నా సరే. అయితే ఒకరోజు ఇలాగే స్వామి తన స్టూడెంట్స్ అందరి మీద కూర్చున్నప్పుడు స్టూడెంట్స్ అందరినీ ఒక్కొక్కరిని అడుగుతున్నారు. సడన్గా ఒక అబ్బాయిని పిలిచి అప్పుడు అందరూ డిగ్రీ స్టూడెంట్స్ కదా, ఏం చదువుతావు అంటే స్వామి నేను ఎంకామ్. ఇంకొక అబ్బాయిని అడిగారు, స్వామి నేను ఎంఏ స్వామి అన్నారు. ఇంకొక అబ్బాయిని అడిగారు, స్వామి నేను ఎంబీఏ చేస్తాను స్వామి అన్నారు. ఇంకొక అబ్బాయిని అడిగితే స్వామి నేను ఐఏఎస్ చేస్తాను స్వామి అన్నారు. అంటే అప్పుడు స్వామి అన్నారు, రాబోయే కాలంలో ఐఏఎస్లు అందరూ కూడా ఎస్ఏఐ నుంచే వస్తారని చెప్పారు. ఐఏఎస్ అందరూ అంటే సాయిని మంత్రిగా, ఎస్ఏఎస్ అంటే మనం అందరం అనుకుంటాం అంటే అందరూ కలెక్టర్లు అందరూ కూడా పూర్వం స్వామి డివోటే. కాదు. ఇక్కడ స్వామి చెప్పింది మనం ఆ గూఢార్థాన్ని అర్థం చేసుకోవాలి. స్వామి ఏం చెప్పారు? ఐ అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే అంతర్గత ప్రవర్తన. ఎప్పుడైతే మనం మారేమో, నెంబర్ 2 ఏ అసోసియేషన్ ట్రాన్స్ఫర్మేషన్. మనతో పాటు రోజు వీడు వెళ్తున్నాడు, వీడు కొంచెం వెళ్ళిన తర్వాత కొంచెం ఇంట్లో తగులు తగ్గాయి, లేకపోతే కొంచెం మాట్లాడి తగ్గించాడు అంచేత భార్య రావడం మొదలు పెడతాడు. కాకపోతే మన సత్యసాయి సంస్థల్లో ఎక్కువగా ముందు భార్య వస్తారు, తర్వాత భర్తలు వెళ్తారు అనుకోండి, మనకు తెలిసిందే. పిల్లలు వీళ్ళు అసోసియేషన్ ట్రాన్స్ఫర్మేషన్. వీళ్ళిద్దరిని చూసి మన ఫ్రెండ్స్, మన బంధువులు, ఇది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే 3 రకాల ట్రాన్స్ఫర్మేషన్. ఒకటి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, 2 అసోసియేషన్ ట్రాన్స్ఫర్మేషన్, 3వది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది స్వామి చెప్పినటువంటి. అయితే ఈ మార్పు ఎవరు చేస్తారు? మనం ఇక్కడికి వస్తే మారిపోతామా? మార్పు చేసేది ఓన్లీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మాత్రమే. అంటే సత్యసాయి అవతారం ఏం చెప్తుందా అంటే ఆకర్షణ, సంస్కరణ, ఆవిష్కరణ. ఆకర్షణ, స్వామి వశీకరుడు కనుక స్వామి ఎవరు? సాక్షాత్తు విశ్వ సమ్మోహనాకారం స్వామి. విశ్వ సమ్మోహనాకారం కనుకనే ఈరోజు 180 స్వామి 2 దేశాలకు వెళ్ళారు. ఓన్లీ కెన్యా అండ్ ఉగాండా, అది కూడా 1960s. ఇంక వేరే దేశంలో ఆయన స్వామి ఎంతమంది పిలిచినా వెళ్ళలేదు. అయినా సరే 185 దేశాల్లో ఈరోజు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారంటే విశ్వ సమ్మోహనాకారం ఆ సాయినాథుడు. వశీకరుడు కనుక ఫస్ట్ ఆకర్షిస్తారు మనని. తర్వాత సంస్కరణ, ఆకర్షణ, సంస్కరణ. సంస్కరణ ఏం చేస్తారు? మళ్ళీ ఉన్న చెడంత ఆలోచనలన్నీ మనకి మెల్లిగా రావడం వల్ల ఏ బాల వికాసో లేకపోతే ఈ కార్యక్రమాలు ఈ వాహినీలు బుక్స్ చదివి మనని కొంచెం రిపేర్ చేస్తారు. మనలో ఉన్న చెడంతా తీసేసి బండి మంచి కండిషన్లో పెడతారు స్వామి. అంటే ఆ సంస్కరణ ఈజ్ నథింగ్ బట్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. అంటే స్వామిని చూసి నేర్చుకోండి మీరని చెప్తున్నారు. తర్వాత ఆవిష్కరణ.
ఒక భోగిగా ఉండేవాడు, రోగిగా ఉండేవాడు భోగిగా మారుతాడు, భోగి త్యాగ్గా మారుతాడు. అంటే మన ఏం చేస్తారు స్వామి? ఆ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారు. అంటే ఆకర్షణ, సంస్కరణ, ఆవిష్కరణ. ఆకర్షణ అట్రాక్షన్ అయితే, సంస్కరణ మై లైఫ్ ఈజ్ మెసేజ్ అంటే, ఈ ఆవిష్కరణ యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్. అంటే మీరందరూ కూడా మిమ్మల్ని చూస్తే నేనే చేయాలని, అంటే స్వామి గుర్తు రావాలి ప్రతి వాళ్ళకి. అయితే మన అందరం ఉంటాం, మనకి జీవితంలో ఒక ప్రణాళిక ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఏం చేస్తామో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. అంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఎవరైనా వెళ్ళిపోతుంటాం. కానీ ఈ స్వామికి మనని మార్చడానికి, స్వామికి ప్రతి ఒక్కరికి స్వామి దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది. స్వామి దగ్గర ప్రణాళికతో వస్తారు స్వామి, ప్రణాళిక లేకుండా స్వామి రారు. ఆ ప్రణాళిక ఏమిటయ్యా అంటే, ఫస్ట్ది చమత్కారం. చమత్కారం అంటే మిరాకిల్స్. ఇది దాన్ని ఏమంటారు, ప్రదర్శన కోసం కాదు, నిదర్శన కోసం. స్వామి చేసే మిరాకిల్స్, స్వామి నాకు ఉంగరం ఇచ్చారు, విభూది ఇచ్చారు, స్వామి తీసుకున్నారంటే అది ప్రదర్శన కోసం కాదు, స్వామి నిదర్శన కోసం. అంటే అట్లీస్ట్ నన్ను నమ్మి నా దగ్గరికి వస్తారని ఫస్ట్ చమత్కారం చేస్తారు స్వామి. తర్వాత సంస్కారం, సదాలోచనలు మనతో పెట్టి మనని సంస్కరిస్తారు. మూడవది పరోపకారం, అప్పుడు మనని సేవలో దించుతారు. సేవలో దించిన తర్వాత మనం సేవ చేస్తున్నామంటే ప్రతివాడు భగవత్ స్వరూపుడే. నారాయణ సేవ చేసామంటే నారాయణ సేవలో ఆ రోజు భోజనం పెట్టిన ప్రతివాడు కూడా సాక్షాత్తు ఆ భగవంతు స్వరూపులే అన్న భావంతో మనం చేస్తాం. కాబట్టి దానివల్ల సర్వము ఈ భగవంతుడే ఉన్నటువంటి అంటే పరోపకారం మనం చేస్తున్నాం కాబట్టి అది నెక్స్ట్. ఆ తర్వాత సాక్షాత్కారం. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఈ చమత్కారం, సంస్కారం, పరోపకారం వచ్చిందో ఆటోమేటిక్గా సాక్షాత్కారం జరుగుతుంది. అయితే ఈ భక్తికి కొలమానం ఏంటి? వాట్ ఈస్ అంటే దీన్ని ఎలా కొలాలి అంటే, భక్తుడికి భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి చాలా తీవ్రంగా ఉండాలి. ఆ తీవ్రమైన భక్తి అనురక్తిగా మారిపోవాలి. అదే కొలమానం భక్తికి. ఒక మీరాబాయి, ఒక సతీ సక్కుబాయి, ఒక గోపికలు, వాళ్ళు ఇంకేం చేయలేదు. వాళ్ళు వేదాలు చదవలేదు, వాళ్ళ గ్రంథాలు చదవలేదు, వాళ్ళు ఏమి చేయలేదు. ఓన్లీ స్వామి మీద ఈ తీక్షణమైనటువంటి ఆ భక్తిని, ఆర్తిని తీవ్రమైన కోరిక ఉండాలి. అంతే బయటకు వచ్చి ఏదో వచ్చాం, టైంకి వచ్చాం, స్వామికి దండం పెట్టుకుని వెళ్ళిపోయాం, లేదా సేవ చేసి వెళ్ళిపోయాం, అది కాదు. చాలా తీవ్రమైనటువంటి ఆర్తి ఉండాలి, లేకపోతే భగవంతుడు దొరకడు. ఆ ఆర్తిని బాగా తీవ్రమైపోతే అది అనురక్తిగా మారిపోతుంది. అనురక్తిగా మారిపోతే ఇంకా వాళ్ళకి ఎవరు మనం పిలిచినా సరే వాళ్ళు పట్టించుకోరు. మనకి చూసేవాళ్ళకి, మనలాంటి వాళ్ళ ప్రాపంచిక విషయాల్లో అందరికీ వాళ్ళు పిచ్చి వాళ్ళ కనబడతారు యాక్చువల్గా. కానీ వాళ్ళే నిజమైనటువంటి జ్ఞానులు. అయితే ఈ భక్తుల్లో ఇంకా 4 రకాల భక్తులు ఉన్నారు. మనం భక్తి గురించి చెప్పాము. భక్తుల్లో రకాలు: 1 ఆర్తులు, 2 అర్ధాతులు, 3 జిజ్ఞాసులు, 4 జ్ఞానులు. ఆర్తులు అంటే ఆపదలో ఉన్నప్పుడే భగవంతుని ప్రార్థిస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చేసరికి స్వామి నువ్వే నాకు దిక్కు, ఉత్తప్పుడు ఇంక స్వామి ఊసెత్తరు ఎవరను. దీనికి చక్కటి ఉదాహరణ గజేంద్రుడు. అంటే మనం గజేంద్రుడు వృత్తాంతం అంతా మనం చెప్పాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి అందులోని అంతరార్థం మనం చెప్పుకుందాం. అయితే గజేంద్రుడు ఆ మొసలి ఎప్పుడైతే తన్ని ఆ కొలంలో పట్టుకుందో 1000 సంవత్సరాలు ఇద్దరు పోరాటం చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ అనుకున్నాడు గజేంద్రుడు ఏమనంటే, నేను గజరాజుని, ఆఫ్టర్ ఆల్ ముసలి, నన్నేం చేస్తాను అనుకున్నాను. నాకున్న బలం ఎంత, దీని బలం ఎంత. కానీ నీటిలో ముసలి బలం ఎక్కువ, బయట ఏనుగు బలం ఎక్కువ. ఎప్పుడైతే నీకు నేను నా బలం అని వచ్చిందో భగవంతుడు మన కాసి కనీసం కన్నెత్తి కూడా చూడ్డు. తర్వాత ఇంకా అలాగా క్షీణిస్తున్నప్పుడు ఎవరిని చేజనించు జగమబ్బని లోపల నుండు అంటే, స్వామి నువ్వే తండ్రి, నువ్వే ఆది మధ్యాంతరి అనాదివాడు అంటే, అప్పుడు స్వామి శ్రీహరి ఆలోచించి
నిజంగా చెప్తున్నాడా, ఆడికి గుండెల నుంచి వస్తుందా లేకపోతే ఓన్లీ ఆ పై పైన వస్తుందా అని వెయిట్ అన్నాడు అంతే. ఆ మూడోసారి వచ్చిన తర్వాత దీనులు ఎంత ఉన్నాడంటావు, మునులు ఎంత ఉంటాడంటావు, కానీ ప్రాబ్లం వస్తే వచ్చి వెంటనే కాపాడుతామంటారు, కలడని అంటారు, నిజంగా ఉన్నాడా లేదా సందేహం. అక్కడ సందేహం ఉంటే ఈ స్వామి, సందేహం ఉన్న దగ్గర స్వామి రాడు. ఆఖరికి అన్నీ అయిపోయిన తర్వాత లావొక్కింతే లేదు ధైర్యం విలువలంబే, స్వామి నా ప్రయత్నం నేను చేశాను, ఇంకా నా వల్ల కాదు, నువ్వు సంపూర్ణ శరణాగతి. వచ్చినప్పుడే టక్కని ఆయన లేచి వచ్చి ఈ ముసలిని వధించి గజేంద్రుడికి మోక్షం ఇస్తాడు. అంటే ఇక్కడ అహంకారము గర్వం ఉన్నప్పుడు సంసారం అనే మొసలి మనం పట్టుకుని వదలదు. ఈ రెండింటినీ మనం పక్కన పెట్టాలి. రెండో రకాలు అర్ధాత్తులు. అర్ధాత్తులు అంటే కోరికలు తప్ప ఇంకేముండవు ఈ భక్తులకి. స్వామి నాకు అది కావాలి, స్వామి నాకు చక్కటి చదువు రావాలి, స్వామి ఇస్తారు. స్వామి నాకు చక్కటి సంబంధం రావాలి, చక్కటి పిల్లలు ఇస్తారు. స్వామి నాకు చక్కటి కొడుకు కావాలి, ఇస్తారు. ఇంకా అలాగే దానికి అంతు ఉండదు, ఇంకా స్వామి అలా ఇస్తూనే ఉంటారు అన్నమాట. ఇది ఓన్లీ కోరికలకే చేస్తారు. ఆఖరికి కోరికలు ఎలాంటివి అంటే ఆఖరికి తత్కాల టికెట్ కూడా, స్వామి మీరు ఎలాగైనా సరే నాకు ఈ తత్కాల టికెట్ ఇప్పించండి స్వామి అని అడుగుతాను అనమాట. అంటే అంత అత్యల్పంగా మనం దానికి వాడుకుంటుంటాం స్వామిని. ఈ అర్ధాత్తుల్లో మనం చక్కటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ధ్రువకుమారుడు ఉత్తానపాదుడు తాలూకా కుమారుడు, మొదటి భార్య సునీత్ తాలూకా కొడుకు ధ్రువుడైతే సురుచి తాలూకా కొడుకు ఉత్తముడు. ఒకరోజు తండ్రి సింహాసనం మీద కూర్చుంటే ఇద్దరు పరిగెడితే ముందు వెళ్ళి చిన్న ఉత్తముడు కూర్చుంటే ఈ సవత్తల్లి వాడిని ఆపేసి నీకు అధికారం లేదు అక్కడ కూర్చోడానికి అంటారు. 5 ఏళ్ళ పిల్లవాడు, ఓన్లీ 5 years. అయితే స్వామి తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు, అమ్మా నేనేం పాపం చేశాను, నా తండ్రి ఒళ్ళో కూర్చుంది భాగ్యం నాకు లేదా అంటే, నాయనా నువ్వు శ్రీ మహావిష్ణువు తపస్సు చేయి నాయన అని చెప్తాడు. అంటే ఆ తల్లికి ఎంతటి విశ్వాసం ఉందో. మనమైతే 5 ఏళ్ళ పిల్లవాడు మనం కనీసం గుమ్మం నుంచి గది నుంచి బయట కూడా పంపించాం మనం. నాయనా నువ్వు అడవులకి వెళ్ళి ఈ శ్రీ మహావిష్ణువు తపస్సు అని చెప్పింది ఆ తల్లి. చెప్పిన వెంటనే బయలుదేరిపోయాడు. నడిచి వెళ్తుంటే నారద మహర్షి వారు కనిపించి ఎక్కడైనా వెళ్ళిపోతున్నావు చిన్న పిల్లవాడు ఏంటి అంటే, నేను మా నాన్న ఒళ్ళో కూర్చోనవ్వలేదు, మా అమ్మ ఇలాగ చెప్పింది అంటే, అన్నాళ్ళు నువ్వు చేయలేవు నాయన, నువ్వు తట్టుకోలేవు అంటే, లేదు నేను చేస్తానంటాడు. అప్పుడు నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తే ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేసేసరికి ఆ తపస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది, మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి వాడికి ఏం కావాలని అడుగుతాడు. మా నాన్న ఒడిలో కూర్చోవాలంటాడు. చాలా అత్యల్పమైన కోరిక. కాకపోతే అత్యల్పంగా స్టార్ట్ అయింది కూడా అతన్ని ఈ తపస్సులో అలా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోవడం వల్ల ఆ స్వామి ఏం చెప్పారు, నువ్వు వెళ్ళిన ఆయన అతనికి తండ్రి ఒడే కాదుకి వెళ్ళగానే తండ్రి తీసుకొని రాజ్యాన్ని ఇచ్చాడు. రాజ్యం తర్వాత తారాలోకంలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు. అంచేత మనం ఎప్పుడైనా ఈ అత్యల్పం అని అనుకోకూడదు. ఏదైనా సరే చిన్నదాంతో స్టార్ట్ అయినా అది మనని ఎక్కడికైనా మనని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మూడవది జిజ్ఞాసులు. వీళ్ళకి ఓన్లీ సత్యం జ్ఞానం ఇవే కావాలి. అంటే వాటి సత్యం, వాటి జ్ఞానం, ఏంటి వైరాగ్యం, ఏంటి తత్వం, ఏంటి ముక్తి అంటే దాని గురించి అదే పనిగా అడుగుతుంటారు. అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద వాళ్ళకి అంత పెద్దగా ఉండదు. ఉదాహరణకి పరీక్షిత్తు ఏనాడైతే తనకి ఈ శాపం తెలిసిన తర్వాత 7 రోజుల్లో మరణిస్తానని తెలిసిన తర్వాత ఈ 7 రోజుల్లో నేను ఏం తెలుసుకోవాలని చెప్పేసి అన్ని విషయాలు అంటే భగవంతుడు దాని తత్వము ఇవన్నీ సుఖమహర్షిని అంటే స్వామి భాగవతంలో ఎంత హృదయంగా మనోహరంగా రాశారంటే నిజంగా ఎలాంటి వాడికైనా కళ్ళు చెమర్చేస్తాయి, అంత చక్కగా రాశారు స్వామి. వీళ్ళు దీనికి మనం పరీక్షిత్ని చెప్పొచ్చు. ఉద్ధవుడు అంటే శ్రీకృష్ణుడితో ఉన్నటువంటి స్నేహితుడు ఉద్ధవుని కూడా మనం దానికి చెప్పొచ్చు. జ్ఞానులు వీళ్ళేంటి, ఓన్లీ భగవంతుడు తప్ప ఇంకేమీ కోరుకోరు. ఓన్లీ భగవంతుడు తప్ప ఇంకేమీ కోరుకోరు. వాళ్ళు ఎవరయ్యా అంటే
సుఖ మహర్షి, మన కాలంలో చెప్పాలంటే కస్తూరి గారు, గోకాక్ గారు, వాళ్ళు స్వామిని తప్ప ఇంకేమీ కోరుకోలేదు వాళ్ళు. అయితే స్వామి ఏం చెప్పారంటే, ఈ ఆర్తులు అర్ధాతులు నా భక్తులు, జిజ్ఞాసులు జ్ఞానులు నావారు. ఆర్తులు అర్ధాతులు నా భక్తులు, జ్ఞానులు జిజ్ఞాసులు నావారు. అలా అని స్వామి ఎవరిని తృణీకరించలేదు. ఆర్తుడైనటువంటి గజేంద్రుడికి మోక్షం ఇచ్చారు, అర్ధాత్ అయినటువంటి ధ్రుడికి మోక్షం ఇచ్చారు, జిజ్ఞాస అయినటువంటి పరీక్షిత్కి మోక్షం ఇచ్చారు, జ్ఞాని అయినటువంటి సుఖమహర్షి కూడా మోక్షం ఇచ్చారు. ఇంకా భక్తిలో రకాలు, మనం భక్తుల రకాలు చెప్పుకున్నాం కదా. భక్తిలో రకాలు 3. ఒకటి విహంగ భక్తి. విహంగ భక్తి అంటే డేగ. మనం డేగ చూసాం అనుకోండి, వేగంగా మీద నుంచి వస్తుంది, వచ్చి నీటిలో ఉన్నటువంటి చేపను టక్కని తన్నుకొని వెళ్ళిపోతుంటుంది. ఒక్కోసారి ఆ కంగారులో ఆ చేపను కూడా నీటిలో వదిలేస్తుంటుంది. డేగ అసహనాన్ని ప్రదర్శిస్తుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మన సంస్థలో కూడా చాలామంది భక్తులు అలా వస్తారు, ఎక్కడ చూసినా వాళ్ళే కనబడతారు, మళ్ళీ వారం రోజులు పోయిస్తారు, మళ్ళీ కనిపించారు, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఎవరో మన ఎస్పీ గారో లేకపోతే ఏఐపీ గారు వచ్చినప్పుడు వచ్చేస్తారు, వచ్చి ఫోటోలు ముందు నుంచి ఉంటారు. అంతలా అందరూ చూడగానే మనం ఏమనుకుంటారంటే, ఆహా ఈడే ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నారో, మొత్తం అంతా సేవ అంతా విడి చేస్తారు అనుకుంటారు. కానీ ఆ మన్నాడు మళ్ళీ కనిపించరు. ఇది విహంగ భక్తి. దీనికి అసహనం ఎక్కువ, స్టెబిలిటీ ఉండదు దీనికి. అంటే ఆ మాట అన్నాలో అవుతో తెలీదు, మనకున్న భక్తుల్లో 90% ఇవే భక్తులని చెప్పచ్చు మనం. రెండవ రకం భక్తులు మర్కట భక్తి. వీళ్ళకి కోతిలాగా నిలకడ ఉండదు. వస్తారు, వచ్చిన వెంటనే సార్ నేను చాలా బాగా పాడతానండి, నా భజన గురించి జాయిన్ అయిపోతానంటారు. మన్నాడు జాయిన్ అయ్యి ఎవరో ఎప్పటి నుంచో పాపం 10 ఏళ్ళ నుంచి కొడతాను కంజీలు లాగేసుకుంటారో అటు కొట్టేస్తాడు. కొట్టిన తర్వాత మళ్ళీ వెంటనే డీపీ గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నాకు భజన బాగోలేదండి, నేను బాలవికాస్కి వెళ్ళిపోతానని అంటాడు. సరే బాగానే ఉందిరా బాబు, నీకు తెలిసింది బాలవికాస్ పంపిస్తే అక్కడ వెళ్ళి ఒక 4 రోజులు చెప్పిన తర్వాత, సార్ బాలవికాస్ ఆదివారం అండి 10 గంటలకి నాకు కొంచెం ఇబ్బంది ఉందండి, మధ్యాహ్నం మెడికల్ సేవ అయితే నాకు బెటర్ సార్, మెడికల్ సేవ మార్చాను అంటారు అన్నమాట. సరే మెడికల్ సేవ పెట్టిన తర్వాత ఇది కూడా బాగోలేదండి, నన్ను ఏ గ్రామ సేవ వేసాను అంటారు అన్నమాట. అంటే వీళ్ళు ఎక్కడ కోతిలాగా స్థిరం ఉండదు వాళ్ళకి. మూడో రకం భక్తి పిపీలక భక్తి. ఈ భక్తి ఏంటంటే, పిపీలకం అంటే చిన్న చీమ. ఆ చిన్న చీమ అందరినీ కలుపుకొని వెళ్తుంది, స్థిరంగా తన పని తను చేసుకెళ్తుంది, ఎవరిని పట్టించుకోదు. మనలో కూడా చాలామంది భక్తులు ఉంటారు, అలా వస్తారు, వాళ్ళకి అప్పు చెప్పిన పని చేసుకొని అలాగే వెళ్ళిపోతుంటారు, ఎక్కడ ఎవరితోనే మాట్లాడరు, నో ఆర్గ్యుమెంట్, నో ఏముండదు, అలా వచ్చి అలాగే వెళ్ళిపోతుంటారు. ఈ భక్తులే, పిపీలక భక్తులే నాకు చాలా ఇష్టలు అని మన స్వామి చెప్పడం జరిగింది. తర్వాత భక్తుడికి ఉండవలసినటువంటి విషయాలు ఏంటి, ఏమి లక్షణాలు ఉండాలి భక్తికి అంటే, మనం భక్తి గురించి చెప్పాము. తర్వాత భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమయ్యా అంటే, ఫస్ట్ స్వీయ సమర్పణ ఉండాలి. అంటే తన్ను తాను పూర్తిగా అర్పించుకోవాలి. అంటే ఏం చేయాలి? ముందు మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. మనస వాచ కర్మణ. ఏది మనము ఆలోచిస్తున్నామో అదే మనం మాట్లాడగలగాల, ఏది మాట్లాడుతున్నామో అదే మనం చెప్పగలగాల. థాట్, వర్డ్ అండ్ డీడ్. తర్వాత భగవంతుడిని చేరాలంటే తీవ్రమైనటువంటి ఆర్తి ఉండాలి వాళ్ళకి. ఇది భక్తుడికి ఉండే లక్షణాలు. స్వామి చెప్పినవే, మనం చెప్పినవి కాదు ఇవన్నీ. తర్వాత భక్తికి కావలసింది మొట్టమొదట భావన. ఈ భక్తుడికి ఏముండాలా? జాతి, కుల, మత వర్గాలకి అతీతంగా ఉండాలి, అందరికీ స్నేహితుడిగా ఉండాలి. అంటే వీడు నావాడు, వీడి మీవాడు అనేటువంటి భావన ఎప్పుడూ కూడా కళ్ళలో కూడా ఉండకూడదు నిజమైన భక్తుడికి ఎప్పుడు కూడా. తర్వాత ముఖ్యమైనటువంటి లక్షణం, స్వామి భక్తుడు ఉన్న లక్షణం ఏంటంటే, అందరిలోనూ స్వామిని చూడగలగాలి, భగవంతుని చూడగలగాలి. అప్పుడే అందరినీ గౌరవిస్తాడు. గివింగ్ అండ్ ఫర్గివింగ్ అంటే చేసిన హాన్ని మర్చిపోతాడు, క్షమిస్తాడు. లవ్ ఈజ్ గివింగ్ అండ్ ఫర్గివింగ్,
సెల్ఫ్ ఈజ్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. అంటే ప్రేమ ఇవ్వడం, ఇచ్చుట, క్షమించుట. సెల్ఫ్ స్వార్థము తీసుకోవడం, మర్చిపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ భక్తుడికి. మనం ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం, స్వామి 6 గంటల కదా భజన, సేవాదాలు మన కన్వీనర్ గారు చెప్తాడు. ఇవాళ మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేవాదాలు విశాలక్ష్మి గారు అనుకుంటాను, వాళ్ళు 4 గంటలకు చేయాలి కదా, అమ్మా మనం వెళ్ళాలి, మనం సేవ చేయాలి అంటే ఏముందండి మీరు చెప్తారు, వస్తాను 5 గంటలకు వస్తాను పర్వాలేదు. ఎందుకంటే అక్కడ మనకన్నా ముందు స్వామి వచ్చి కూర్చుంటారు. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. స్వామి ఉన్నప్పుడు కదా, ఇప్పుడు కూడా ఒకసారి నేను పార్ట్ ఆఫ్ ద సింగపూర్లో ఉన్నప్పుడు ఒక బుద్ధిస్ట్ చాంటింగ్ గ్రూప్లో స్వామి దయ వల్ల నేను ఒక మెంబర్ని. అంటే అది చిన్న గ్రూపు, ఇది కంట్రీకి సంబంధించింది కాదు, తర్వాత సాయి ఆర్గనైజేషన్ సంబంధించింది కాదు. ఒక మలేషియన్ కపుల్కి వాళ్ళ డివోషన్ బుద్ధిస్ట్ వాళ్ళు మెచ్చి స్వామి తరచూ వాళ్ళని ఇంటర్వ్యూ పిలిచి ఒకసారి వాళ్ళని ఆ బుద్ధిస్ట్ మాంక్స్ని తీసుకొని రమ్మని అడిగారు. అది కరెక్ట్గా దగ్గర 7 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం 36 మంది మాంక్స్ వస్తుండేవారు. మేము వాళ్ళతో పాటు 10 రోజులు ముందెళ్ళి ఆ మాంక్స్కి వెనకాల సపోర్ట్ ఉండి, మేము మాంక్స్ 36 మంది, మేము 30 మంది అంతే. లోటస్ గ్రూప్, మా గ్రూప్ పేరు కూడా లోటస్ గ్రూప్. అయితే వాళ్ళు 3 రోజుల ముందు వచ్చేవారు. వాళ్ళని క్యాంటీన్ తీసుకురావడం, భోజనం తీసుకెళ్ళడం, తర్వాత మన హాలు మార్కెట్ ఎదురుగున్న హాల్ దగ్గర మాకు ఇచ్చేవారు. ఈ వచ్చిన భక్తులందరినీ తీసుకొచ్చి అక్కడ ఈ బుద్ధిస్ట్ చాంట్స్ అన్నీ కూడా వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి స్వామి ముంచేసేవారు. స్వామి ప్రతిరోజు కూడా ప్రతి ప్రోగ్రామ్కి ఎంత ఆనందంగా ఉండేవారంటే, అయిపోయిన తర్వాత అక్కడే మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగేవారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగేవారు. అలాగా ఆల్మోస్ట్ 5 years 6 years అయింది. 2011 సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు, అంటే స్వామి నిర్యాణం శివక్యమైనటువంటి ఇయర్ నాకు బాగా గుర్తు. ఫిబ్రవరి 6 మేము మామూలుగా వచ్చాము. స్వామి అప్పటికే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి వచ్చేవారు బయటికి. మేమందరం అక్కడ కులవంత్ హాల్లో కూర్చున్నాం. ఆ రోజు నా బర్త్డే అవ్వడం వల్ల ఎప్పుడు మాంక్స్ వెనకాల కూర్చున్నామండి, మాంక్స్ పక్కన స్వామి ఎదురుగుండా కూర్చోబెట్టాను తీసుకొచ్చి. స్వామి కులవంత్ హాల్లో మీద నుంచి కిందకు వచ్చారు, కానీ మన ఏంటది యజుర్ మందిర్లో, కానీ కులవంత్ హాల్ రాలేదు. మేము వెయిట్ చేస్తున్నాం స్వామి వస్తారని. లోపల నుంచి కబురు వచ్చింది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి అని. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్. ఎందుకంటే అంతకుముందు 6 ప్రోగ్రాంలు ఎలాగయ్యాయో అదే రకంగా స్వామి అక్కడ ఉన్నటువంటి భావంతో ప్రోగ్రాం చాలా చక్కగా అయిపోయింది. అయిపోయిన వెంటనే ఈవిడ డైరెక్ట్ స్వామి రూమ్లోకి వెళ్ళిపోయి, ఇది ఉంది కదా మా ప్రోగ్రామ్, మేము సామాను సర్దుకున్న వెంటనే తిన్నగా ఆ లేడీస్ అండ్ జెంట్స్కొని వెళ్ళి స్వామి ఎదురు ముందరికి వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత సాయంత్రం మాకు మీటింగ్లో చెప్పిందమ్మ. వెళ్ళగానే స్వామిని అడిగింది, ఏమని, స్వామి వై యూ డింట్ కమ్, ఎందుకు రాలేదు స్వామి అని అడిగితే స్వామి ఇచ్చిన సమాధానం, ఐ యామ్ దేర్, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్. నేను అక్కడే ఉన్నాను, నీ విశ్వాసం ఎక్కడుందని అడిగారు. అంటే ఇప్పటికీ కూడా ఆ వర్డ్ నా చెవుల్లో ఇలాగా గింగిరి వినిపిస్తుంటుంది. అంటే నువ్వు నా దేహాన్ని చూస్తున్నావు, నేను నిరాకారుడైనటువంటి భగవంతుణ్ణి, నా రూపానికి నువ్వు, అంటే అప్పటికి ఆల్రెడీ 2 monthsలో స్వామి తాలూకా ఐశ్వర్యం ఉంది కదా, నేను అక్కడ ఉన్నాను. అలాగే స్వామి ప్రతిరోజు కూడా ఏ మందిరంలో భజన చేసినా, మన ఇంట్లో భజన చేసినా సరే, ఏ కార్యక్రమం చేసినా సరే స్వామి అక్కడ తప్పక ఉంటారు అనేటువంటి పవిత్రమైన విశ్వాసం మనలో ఉండాలి. అది మాత్రం సత్యం. తర్వాత భక్తుడికి మనం ఇందాక అనుకున్నాం కదా, మోక్షాపేక్ష కంపల్సరీగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఆకర్షణ అంటే మన ప్రేమ ద్వారా భగవంతుని ఆకర్షించగలగాలి. మనం ప్రేమ అంటే ఏమని చెప్పుకున్నాం కదా. తర్వాత సంపూర్ణ శరణాగతి ఉండాలి భక్తుడికి లక్షణం. అంటే సర్వస్వం సత్యసాయినాథుని పాదాల చెంత మనం అర్పించడం.
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. ఈ భావన మాత్రం మనం ఇప్పుడు కూడా వదలకూడదు. తర్వాత వినయం, అహంకారం, గర్వం ఉండకూడదు. విధేయత ఉండాలి. విధేయత అంటే, విధేయత యాక్చువల్గా చెప్పాలంటే గాఢమైనటువంటి ఒక ప్రేమలో ఒక భాగం అది విధేయత. ఎవరు వినయ విధేయతలో ఉంటారో వారే నా భక్తులు, వినయ విధేయత లేని వారు నా భక్తులు కారు అని చెప్పారు స్వామి. వినయ విధేయత లేని వారు నా భక్తులు కారు అని చెప్పారు స్వామి. మొహం మీద ఎప్పుడు కూడా మందహాసం, చిరునవ్వు ఉండాలి. సాయిరామ్ అనేటువంటిది మన గుండెల్లోంచి రావాలా. మనం చూస్తుంటాం ఒక్కోసారి కొత్త సేవదాలు వస్తుంటారు, వచ్చేసరికి పాపము ఇలా వచ్చిన వెంటనే ఏ నారాయణ సేవకి వెళ్ళి కొంచెం అటు ఇటు పెడితే, హే సాయిరామ్, బుద్ధి ఉందా సాయిరామ్, నీకు అసలు నీకు జ్ఞానం ఉందా సాయిరామ్, ఏం చేస్తున్నా సాయిరామ్ అంటే, సాయిరామ్ ముందు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎప్పుడు కూడా కళ్ళలో కూడా మనం అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయిరామ్ అంటే ఎంతటి పవిత్రమైనటువంటి ఆ పదం. భక్తుడు మనం ఎల్లప్పుడూ కూడా ఈ సాధన కంటిన్యూస్, నిరంతర సాధన చేస్తుండాలి. నిరంతరమైన సాధన, ఒకరోజు చేస్తాను ఒకరోజు మానేస్తాను, నిరంతరమైన సాధన చేస్తుండాలి. ఫలితాన్ని మాత్రం స్వామికి వదిలేయాలి. అంటే స్వామి దగ్గర బేరసారాలు ఉండవు. అంటే స్వామి నేను గ్రూప్ లీడర్ని, నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాను, లేకపోతే నేను ఇక్కడ సీనియర్ లీడర్ని, అంచేత ఆ పూజలో నేనే కూర్చోవాలి, లేకపోతే అక్కడ ఈ సంకట చతుర్థి పూజలు నేనే కూర్చోవాలి, ఇది బేరం ఇదంతానా. అలాగే క్విట్ ప్రోకో, స్వామి నీకు ఇన్ని టెంకాయలు కొట్టాను, స్వామి నిన్ను పూజలు చేశాను, నాకు ఇది ఇవ్వండి అంటే నీకు ఇది నాకు ఇది, భగవంతుడు ఎప్పుడు కూడా ఇవ్వడు. అయితే ఇంకోటి, ఒక పౌరాణికుడు పురాణ కాలక్షేపం పురాణం చెప్తున్నాడు. చాలామంది జనం వచ్చారు. వస్తే అందులో ఒక వృద్ధురాలు పెద్దావిడ ఇతను అలాగా పురాణం చెప్తుంటే అదే పనిగా కన్నీరు కార్చేస్తుంది. ఈయన అనుకున్నాడు, ఆహా ఎంతమంది జనం వచ్చారు, ఎంత తన్మయంలో వెళ్ళిపోయింది ఈవిడ, కనీసం ఒక్క ఆవిడని మనసుని నేను కరిగించాను అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత, అమ్మ ఒకసారి మీరు కాసేపు ఆగండి అమ్మా, మీకు ప్రసాదం ఇస్తాను అంటే వచ్చింది ఆవిడ. వస్తే ప్రసాదం ఇస్తుంటే ఆవిడ అందట, అయ్యా నాకు భక్తి అంటే ఏంటో తెలియదు, సాధన అస్సలు తెలియదు, మీరు ఏం చెప్పారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, కానీ మీ చేతిలో ఉన్న ఒక పుస్తకం, తాటాకు పుస్తకం ఉంది కదా, దాన్ని కట్టినటువంటి నల్ల తాడు చూసి పోయిన మా ఆయన నల్ల మొలతాడు గుర్తొచ్చి దుఃఖం వచ్చిందండి అందట ఆవిడ. మీ అంటే ఇక్కడేంటి, కన్నీరు చూసి భక్తి, బాహ్యమైనటువంటి కన్నీరు చూసి కానీ ఉత్సాహం చూసి భక్తి అని అనుకోకూడదు. భక్తి అనేటువంటిది అంతర్గతమైనటువంటిది. బయట ఓహో కన్నీరు ఖర్చేస్తున్నారు లేకపోతే ఉత్సాహంగా ఉన్నారంటాడు భక్తులు అనుకోవడానికి లేదు. మనం ఎప్పుడైతే సాధన చేస్తున్నామో, వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ సాధన, రిగార్డ్లెస్ ద వాట్ ఎవర్ హ్యాపన్, ఏదైనా సరే, ఆకాశం వచ్చి భూమి మీద పడిపోయినా సరే, వీఆర్ వెరీ ఫోకస్డ్గా ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. 2 కంటిన్యూ చేయాలి, దాన్ని ఆపకూడదు మధ్యలో ఎక్కడన్నా. 3వది నో ఇంటరప్షన్స్, మధ్యలో ఆపకూడదు ఎప్పుడు ఉన్నా. తర్వాత మనం ఏది చేసినా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హోల్ వరల్డ్, సర్వసమ్మతి కోసం చేయాలి, స్వార్థం కోసం సర్వసమ్మతి. ఈరోజు మనం భజన చేస్తున్నామంటే అక్కడ భజన చేస్తామేంటి, సమస్త లోక సుఖినో భవంతు, లోకం కోసం చేస్తాం. మనం ఒక్కరి కోసం చేయట్లేదు కదా. సాధన ఇది నాట్ ఫర్ సెల్ఫ్, ఫర్ ద హోల్ వరల్డ్. తర్వాత వసుదైక కుటుంబం అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం, నీవాడు నావాడు పరాయివాడు అనేటువంటి భేదం ఎప్పుడూ ఉండకూడదు. అందరం కూడా ఒక వసుదైక కుటుంబం అనేటువంటి భావన ఎప్పుడు కూడా మనలో ఉండాలి. అయితే ఈ సత్యసాయి సేవా సంస్థలు మనం అందరం ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ సంస్థ అనేటటువంటిది మనం యాంత్రికంగా సేవలు చేయడానికో, భజనలు చేయడానికో, వివిధ కార్యక్రమాలు చేయడానికో ఈ సత్యసాయి సేవా సంస్థ ఆవిర్భవించింది అని మాత్రం మనం అనుకోవద్దు. స్వామి ఎందుకు కూడా పెట్టలేదు. స్వామి ఎందుకు పెట్టారా అంటే, అంతర్గతంగా
మనలో ఉన్నటువంటి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలని ఆచరణ ద్వారా వెలికి తీసి అనుభూతి తెచ్చుకోవడానికి మాత్రమే ఈ సంస్థ ఆవిర్భవించింది మాత్రం మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. మనలో ఉన్నటువంటి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల్ని ఆచరణ ద్వారా మనం అనుభూతిలో తెచ్చుకోవడం కోసమే ఈ సంస్థని స్వామి పెట్టారని చెప్పేసి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత జీవిత లక్ష్య సాధనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల పరమావధి. అంటే వాట్ ఈజ్ మన లక్ష్య సాధన ఏంటి? మనకి లక్ష్యం సాధక సాధన ఏంటి? లక్ష్యం ఏంటి? మనం ఎక్కడి నుంచో అక్కడికి వెళ్ళాలి, మోక్షం. అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణువు తాలూకా నాభి కమలం నుంచి ఉద్భవించాడు, కానీ ఆయనకి ఎక్కడి నుంచి ఉద్భవించాడో తెలియదు. ఆయన శివుని పూజించి శివుని ద్వారా నేను నారాయణని ద్వారా ఉద్భవించని తెలుసుకున్నాడు. సో అంచేత మన జీవిత లక్ష్య సాధన ఏంటంటే డబ్బు సంపాదన కాదు, ధన సంపాదన కాదు. ఈ దేహం అనేటువంటిది దేహభ్రాంతి, చాలా తాత్కాలికమైనటువంటిది, మార్పు చెందిన ఏది శాశ్వతం కాదు. ఈ దేహం అనేటువంటిది ఏంటంటే ఒక రక్త మాంసాల ముద్ద, ఎముకల గూడు, మలినపు కొంప చెప్పాలంటే. సో ఇది శాశ్వతం కాదు. లక్ష్య సాధన ఏంటంటే నేను ఎక్కడి నుంచి వచ్చాం. ప్రతిసారి మనం ప్రశ్నించుకోవాలి, హూ యామ్ ఐ. మనం ఏం చేస్తామో ఎంతసేపు మీరు ఎవరండి, మీరేం చేస్తుంటారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అబ్బాయి చేస్తున్నాడు కదండి, మీ కోడలు కూడా జాబ్ చేస్తుంది కదండి, మీ తాలూకా పరిస్థితి చాలా బాగుంది కదండి, మీకు చాలా జీతాలు వస్తున్నాయి కదండి, అంతే తప్ప మన గురించి మనం అడగం. ఎందుకంటే అప్పుడు ఆవిడ అంటది, ఆహా మీరు ఎంత అదృష్టం ఉంది, అన్నీ ఉన్నాయి మీకు అంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు అంతర్గతంగా అంటే నేను ప్రశ్నించుకోనంతకాలం కూడా మనంత నిరుపేద ఇంకోడు లేడు అని చెప్పేసి, మనకి ఎంత ఆస్తున్నా సరే మనంత నిరుపేద ఇంకెవడో లేడని మాత్రం మనం తెలుసుకోవాలి. ఈ లక్ష్య సాధన కోసం అంటే జీవిత లక్ష్య సాధనే శ్రీ సత్యసాయి సేవా సంస్థల పరమావధి అని మనం ఎప్పుడూ కూడా మన జప్తిని ఉంచుకోవాలా. సంస్థలో మనం నిర్మించే ప్రతి కార్యక్రమం కూడా ఆ జీవిత లక్ష్యం వైపు వెళ్తూ అందులో నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా నిరంతరము ఆత్మపరిశీలన చేసుకో, సెల్ఫ్ అసెస్మెంట్. అంటే మనం ఆర్గనైజేషన్లో కార్పొరేట్ కంపెనీలో ఉంటుందండి. ఎందుకంటే ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు ముందు ఒక పెద్ద పత్రం ఇస్తారు, అంటే సెల్ఫ్ అసెస్మెంట్. అంటే ముందు నీ గురించి నువ్వు చెప్పుకో, ఆ తర్వాత హెచ్ఆర్కి వెళ్తుంది, హెచ్ఆర్ చూస్తాడు, తర్వాత మేనేజర్కి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఆడు సంవత్సరానికి 10% 5% ఇంక్రిమెంట్ ఇస్తాడు. ఆఫ్టర్ ఆల్ 5% ఇంక్రిమెంట్ కోసం ఇన్ని అసెస్మెంట్ చేసుకుంటున్నావు కదా, నీ జంట వెంట కంట ఉండి నేను తరతరాలుగా జన్మజన్మలుగా నేను కాపాడుతున్నటువంటి ఈ భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం నువ్వు ఆత్మపరిశీలన చేసుకోలేవా? ఈ ప్రశ్న మనం ప్రతి వాళ్ళు అడుక్కోవాలా. వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎవ్రీ డే, హూ యామ్ ఐ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రశ్న మాత్రం ఈ సాయి భక్తులు కంపల్సరీగా అనుకోవాలి. తర్వాత మనం ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటిది ఎవరినో ఉద్ధరించడానికి కాదు, అంటే మొత్తం అందరినీ ఇక్కడ వాళ్ళందరినీ మార్చేయడానికి అంతగానే కాదు. మనం ఇక్కడికి వచ్చింది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే మన స్వీయ పరివర్తన కోసమే మనం ఇక్కడికి వచ్చామనేటువంటి ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. నెంబర్ 2, దీనికి నార్మల్గా ఒక బౌద్ధ భిక్షువులంట వాళ్ళందరూ ఒక అడవిలో వెళ్తుంటే ఒక అడవి దాటి ఒక ఊరు, ఒక పట్టణానికి వచ్చారు చివరిలోని. అక్కడ ఒక కుమ్మరి మట్టి తొక్కుతున్నాడు. వాళ్ళ అబ్బాయి ఆ కాల్చిన కుండలు, చిన్న పిల్లవాడు, కాల్చిన కుండల్ని ఒకటి చిన్న కర్ర తీసుకొని టక్ టక్ కొట్టి మంచి కుండ పక్కన పెట్టి బాగున్న కుండ పక్కన పెట్టేస్తున్నాడు. ఈ గురువు గారు వచ్చిన తర్వాత, నాయన ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయితే నేను ఇలాగా మంచి చెడు చూస్తున్నానండి, ఏ కుండ పక్కన పెట్టేస్తున్నానంటే, అలాగా అయితే నా శిష్యులను కూడా చెక్ చేస్తావంటే తప్పకుండా అన్నాడు. బౌద్ధ భిక్షులు అందరూ గుండుతో ఉన్నారు కదా, అందరినీ గురువుగారు చెప్పారు అందరూ తలంచుకోండి అని చెప్పేసి. ఆయన ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి టక్ 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 వస్తున్నసరికి వెళ్తున్నాడు. అందులో ఒకడికి వచ్చేసరికి, ఆఫ్టర్ ఆల్ వీడు చిన్న పిల్లవాడు, నేనెక్కడ, నా జ్ఞానం ఎక్కడ, వీడెక్కడ, వీడు నన్ను శిక్ష వేయడని చెప్పి ఒక శిష్యుడు చాలా కోప్పడతారు అనమాట. కోప్పడితే వాడిని తీసి పక్కన పెట్టేస్తారు. అంటే మనం ఏది చేసినా సరే 10th మన ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, యూనిట్ టెస్ట్ రాయాలా, క్వార్టర్లీ రాయాలా, హాఫ్ ఇయర్లీ రాయాలా,
ఫైనల్ ఇయర్ రాస్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. మరి అటువంటిది మనం సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎవరు టెస్ట్ చేస్తారు మనల్ని? మన మూల్యాంకనం చేసేది ఓన్లీ సత్యసాయి భగవంతుడని మాత్రం మనం తెలుసుకోవాలి. ఇంకెవ్వరూ చేయరు. మనని మూల్యాంకనం చేసేది ఓన్లీ సత్యసాయి భగవంతుడే. నువ్వేం చేస్తున్నావు అనేటువంటి ఈ మూల్యాంకనే. అయితే మనకు ఉన్న రూపము నామము అంతా శ్రీ సత్యసాయి భగవానుడే. అయితే స్వామివారు మనకి ఏమి సందేశం ఇచ్చారని ఒక్కసారి మనందరం కూడా ఆకలింపు చేసుకోవాలి. ఏం చెప్తున్నారు స్వామి ఇంతకాలం? 15 వాహినీలు ఉన్నాయి, వచనామృతాలు 2000 పైగా ఉన్న వచనామృతాలు, దివ్య సందేశాలు కొల్లలు. అయితే స్వామి అవతారం అయిపోయి 100 ఇయర్స్ అయిపోయింది. కాకపోతే మనం బ్యాక్ టు బేసిక్స్ వచ్చేస్తాం. బ్యాక్ టు బేసిక్స్ అంటే మనం ఆకలింపు చేసుకుంటున్నామా లేదా? స్వామి మనకి ఏమి సందేశం ఇస్తున్నారని మనం ఒక్కసారి ఆకలింపు చేసుకొని మనం చేసే ప్రతి పని, ప్రతి కర్మ ముందు ఇది స్వామికి ఇష్టమైందా లేదా, ఇది స్వామికి నచ్చుతుందా లేదా, ఇది స్వామికి శ్రేయస్కరమైందా లేదా అనే ప్రశ్నలు మనం మరీ 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 వేసుకోవాలి. తర్వాత ఒకసారి స్వామి చెప్పారట, ఏమని? నాకు చాలా బాధగా ఉందన్నారు స్వామి. కష్టంగా ఉంది, బాధ కాదు, చాలా కష్టంగా ఉందన్నారు స్వామి. ఇదేంటిది, భగవంతుడి కష్టం వస్తే మనకు వస్తే భగవంతుడు చెప్పుకుంటాము, స్వామికి ఏంటి ఎంత కష్టం అంటే స్వామి చెప్పారు, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే చేస్తున్నారు, మీరు మారడం లేదు, నాకు చాలా కష్టంగా ఉంది. అంటే ఇది భగవంతుడికి శిరోభారం. మన భక్తులుగా మనం ఎప్పుడు కూడా స్వామికి శిరోభారం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.